నా సేవ ఆరంభంలో యవ్వన ప్రాయంలో నేను ఉద్యోగం వదిలేశాను. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అప్పుడు నాకు 21 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను పరిచయం చేసేవాడు. యవనస్తులందరికీ మంచి మాదిరి. రంజిత్ తోఫీర్ గారు మంచి శ్రేష్టమైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టారు. నాకు సర్వని మండేది ఎక్కడో. ఎందుకు ఈ పనికి మాలిన మాటలు మాట్లాడతారు? నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వదిలేశానంట, చాలా గొప్పవాడినంట. అట్లా చెప్పకండి బ్రదర్, అలాంటి పరిచయం చేయకండి. నేను త్యాగం చేయటం ఏంటి అంటే వినటం లేదు వీళ్ళు. కొన్నిసార్లు మామూలుగా చెప్తే అర్థం కాదు. తట్టుకొని కంట్రోల్ చేసుకొని ఒకసారి బర్స్ట్ అయిపోయా. కసిరాను. ఎన్నిసార్లు చెప్పాను మీకు, త్యాగం చేశాడు చెప్పకండి. మన స్టేజ్ మీదే అరిచాడు. బిక్క చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ముసలోడిని, సీనియర్ సిటిజను. ఇప్పుడు ఎలా ఉన్నా 21 ఏళ్ళు అప్పుడు ఎలా ఉండొచ్చు? ఏమండి, నాకు ఆవేశం వస్తే కోపం వస్తే భగ్గుమని మండేవాడిని అన్నమాట. భయపడిపోయేవాళ్ళు జనాలు. ఎన్నిసార్లు చెప్పాలి మీకు కోపడ్డారు. అదేంటండి బ్రదర్ అంత కోపడ్డారు అంటే మరి ఏంటనుకున్నారండి? నేను త్యాగం చేయడం ఏంటి? నాకున్న విలువైనది ఏదో వదులుకోవడం ఏంటి? నేను తిక్కలోని అనుకున్నారు మీరు? త్యాగాలు చేయడానికి నేను పిచ్చి మొహం అనుకున్నారు, ఎర్రి మొహం అనుకున్నారు నన్ను. త్యాగం ఎవడు చేయలేదు ఇక్కడ. అదేంటండి ఉద్యోగం వదిలేసారు త్యాగం కదా? ఆగండి నేను చెప్తాను. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నానని చెప్పి సభలో అడిగాను. ఒకడికి భారతదేశంలో ఒక పూరి గుడిసె ఉంది. అదే వాడికి ఉన్న ఆస్తి, ఇంకేం లేదు. అమెరికా నుండి ఒక కోటీశ్వరుడు వచ్చి అమెరికాలో నాకు పెద్ద 100 గదుల రాజభవనం ఉన్నది. ఆ రాజభవనంలో సోఫాలు, ఫర్నిచరు, పాత్ర అన్ని బంగారంతో చేసిన రాజభవనం ఉంది. గుమ్మాలు కూడా రాజభవనం బంగారంతో చేశారు. నీ పూరి గుడిసె నాకు ఇవ్వు, ఆ రాజభవనం నీకు ఇస్తానని వచ్చాడు. ఈ పేదోడు ఒప్పుకున్నాడు. పూరి గుడిసె నీకు ఇచ్చేస్తానండి అని ఆ రాజభవనం సొంతం చేసుకున్నాడు. ఇక్కడ త్యాగం చేసింది ఎవరని అడిగా. ఎవరు? ఈ గుడిసె ఉన్నోడు త్యాగం చేశాడా? గుడిసె వదులుకొని వాడు లక్షల కోట్ల విలువ చేసే రాజభవనం సంపాదించుకున్నాడు. నేను చేసింది అది. దేవుని సేవ కొరకు నువ్వు ఉద్యోగం వదిలేసినా, వ్యాపారం వదిలేసినా, ఏం వదిలేసినా, ప్రాణం వదిలేసినా సరే, కుటుంబం వదిలేసినా సరే, నీది త్యాగము కాదు, లాభసాటి బేరం. వర్తకుడు అన్నాడు ఆయన. అందుకే వర్తకుడు అంటే ఏంటి తెలుసా? ఏదో ఒకటి పోగొట్టుకొని అంతకంటే విలువైంది సంపాదించుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనం ఎవరిలో కూడా త్యాగాలు చేయట్లేదని మీరు అనుకోకండి. త్యాగం అని చాలా తప్పది. నువ్వు వదులుకునేది పూరి గుడిసే, సంపాదించేది కొలవలేనంత ఐశ్వర్యం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట. దాన్ని చూడనంత వరకు నీకు ఇక్కడ త్యాగాలే చాలా గొప్పగా కనపడుతుంది. అది చూస్తే అరే నువ్వు వదులుకున్నది గడ్డి పరక, సంపాదించింది విశ్వంలోని ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవా
నీ కొరకు, నీ పని కొరకు నేను నా సర్వస్వం ఇప్పుడే అర్పించుకుంటున్నామయ్యా. నీవేం పని చేయాలనుకున్నావో నా ద్వారా జరిగించు. నాకెంత ఖరీదైనా సరే నేను చెల్లిస్తాను. ఏది నష్టపోవాలన్నా నష్టపోతాను, నీ చిత్తం నెరవేర్చడమే నాకు కావాలి అని మనం అర్పించుకుందాం. దేవుని కొరకు ప్రతిష్ఠించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రం. మనమందరం కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాట్లాడాడు అని ఒకవేళ మనం అనుకుంటే, తండ్రి నీవు చేసిన మహాత్యాగము కొరకు నీకు స్తోత్రము. నా కొరకు అన్నీ పోగొట్టుకున్నావయ్యా. కేవలం నా కోసం అన్నీ పోగొట్టుకున్నావు. నీ కొన్నదంతా అమ్మేసి నన్ను కొన్నావు. నేను కూడా నాకున్నదంతా నీ కొరకే ధారపోస్తాను తండ్రి అని నిజంగా ప్రతిష్ఠ చేయాలని నీ మనస్సులో దేవుడు ఒక ఆలోచన పుట్టిస్తే, యథార్థంగా అలాంటి ఆలోచన కలిగితే 2 చేతులెత్తి ప్రభువును స్తుతిద్దాం. 2 చేతులెత్తి దేవునితో ఒక నిబంధన చేద్దాం. ఓ రదర బరసరందల రియాదర బరసి కందర బరసి ఊరిరి ఎరదర బల హుంకరీదర బరసి కాందర రియాకర బరసి. ప్రభువా, నేను నీ వాడను. ఈ లోకం అశాశ్వతం.